దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు చేసే కార్యంలో నిజంగా కంటికి కనపడ చెవికి కనపడదు. ఆగరు ఎంతగానో అడవిలోని అబ్రహాము తీసుకెళ్ళి భార్యని కుమారుణ్ణి అడవిలో తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తే తెచ్చిన నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. ఆ బిడ్డ చనిపోతాడేమో అని ఆ బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డ చనిపోతాడని ఎంతగానో ఆగరు ఏడుస్తూ ఉన్నదండి. అడవిలోని ఏడుస్తూ ఉంటే ఎవరూ లేరు. తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంక ఎవరో కూడా లేరు. అడవిలో ఎవరుంటారండి? అడవి జంతువులు తప్ప ఏముండవు. నిజంగా ఏమైపోతాడో నా కుమారుడని పాపం ఆగరు ఎంతగానో ఏడుస్తుందండి. కానీ మనుషులు ఎవరో వినరు. కానీ మన దేవుడు మన మొర ఆలకించే దేవుడండి. అప్పుడు ఆగరు మొర ఆలకించాడు దేవుడు. ఆగరు అనుకుంది ఎవరూ లేరు, ఎవరూ చూస్తలేదు నన్ను అని ఎంతగానో తనైతే అనుకుంది. కానీ మన దేవుడు ఎవరండి? చూచుచున్న దేవుడు కదా. అందుకని ఆగరు అన్నది చూచుచున్న దేవుడని పేరు పెట్టిన దేవుడికి. కానీ మన దేవుడు చూసి ఇడిచిపెట్టే దేవుడు కాదండి. ఆ బిడ్డ మొర ఆలకించాడు. ఆగరు ఆవేదన, ఆ మనసు ఎంతగానో ఏడుస్తూ ఉంది. మనసులో నా బిడ్డ ఏమైపోతాడని. కానీ దేవుడు ఆ మొర ఆలకించి ఆగర్తో నీటి బొగ్గను పుట్టించాడు. అక్కడ ఆగరు గురించి ఆ నీళ్లు పట్టించి, నిజంగా నీ సంతానాన్ని నేను దీవిస్తానని నువ్వెందుకు ఏడుస్తున్నావని ఆగర్ని ఓదార్చాడండి దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మన దేవుడు అలాగా ఏడుస్తూ ఉన్న విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమైపోతే మనకెందుకు అనే దేవుడు కాదండి. ఆయన మనం ఎటువంటి శ్రమలోనున్నా ఆయన ఆదరించే దేవుడు, తప్పించే దేవుడు. ఎటువంటి శోధనలైనా, ఎటువంటి శ్రమలనైనా, ఎటువంటిదైనా కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తం సాధ్యం ఆయనకి. ఎటువంటిదైనా ఆయన చేయగల సమర్థుడైన. కానీ ఆగరికి దేవుడు ఆ టైంలో ఆదుకున్నాడండి. ఎవరో ఆవిడని ఆదరించలేదు, విడిచిపెట్టేశారు. తన బిడ్డని తన్ని కూడా దేవుడు ఆదరించాడు. నీ సంతానాన్ని నేను దీవిస్తానన్నాడు. అలాగే ఆయన దీవించాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మీరు కూడా అటువంటి దేవుని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.